నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు భూ హక్కు చట్టం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అమల్లోకి రానున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పేదలు తమ భూమి హక్కు కోల్పోతారని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. పేదల భూములపై ప్రభుత్వ పెత్తనమేంటని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కాగా అదే స్థాయిలో అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. భూ హక్కు చట్టంపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తోంది. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదని అధికార పక్షం అంటోంది. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు భూ హక్కు చట్టం ప్రధాన ఎజెండాగా మారింది. ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ చట్టానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇటు ప్రతిపక్షం రాబోయే రోజుల్లో మీ భూములు మీరు కోల్పోబోతున్నారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. అధికార పక్షం క్లియర్ కట్గా చెప్తోంది, ఎవరి భూమి వారి వద్దే ఉంటుంది, దీనికి సంబంధించి ఎటువంటి భయాలు అవసరం లేదు. ప్రతిపక్షం మిమ్మల్ని తప్పుదో పట్టిస్తోంది. కూటమి నేతలు దీనిపై భయాందోళనలు కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మేము సంక్షేమమే చేశాం తప్ప ప్రజల ఆస్తులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా దోచుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి దీనికి సంబంధించి. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ రాజకీయం ఎందుకు తిరుగుతోంది? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మిడ్ డే డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్ రాజారెడ్డి గారు. మరికాసేపట్లో వైసీపీ కార్మిక సంఘం నాయకులు వారు మరికాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం పి జమలయ్య గారు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జమలయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనికి సంబంధించి ప్రతిపక్షం మాట ఒకటి, అధికార పక్షం మాట ఒకటి. ఏంటి ప్రజలు అసలు దీన్ని దేన్ని బిలీవ్ చేయాలంటారు? రైతులంతా భయపడాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమిని సర్వే చేసి, సర్వే తర్వాత ల్యాండ్ టైటిలింగ్ అనే దాన్ని తీసుకొస్తాం, తద్వారా రైతుకి భూమి గ్యారంటీ మేము చేయగలుగుతాం అని చెప్పింది. అంతేకాకుండా భూమి రిజిస్ట్రేషన్ కూడా దస్తా విక్రయ డాక్యుమెంట్ రైటర్స్తో కూడా సంబంధం లేకుండా మేము పైలట్ ప్రాజెక్టు కింద దస్తా విక్రయాలు చేసే పద్ధతి, అంటే ల్యాండ్ అమ్మకాలు కొనుగోలు కూడా ఇక నుంచి కంప్యూటరైజ్ ద్వారా నేను చేస్తామని చెప్పేసి 3 రకాలుగా చెప్పింది. అది మొన్న 2023 నవంబర్ 1వ తేదీన 512 జీవో ప్రకారం మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అంతకుముందు ఏం చెప్పారు? గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయని విధంగా 100 సంవత్సరాల తర్వాత భూమిని మేము రీసర్వే చేస్తున్నాం, రెవెన్యూ సమస్యలు అనేకమైన ఉన్నాయి, ఈ సర్వే ద్వారా, ఈ చట్టం ద్వారా 99% సమస్యల పరిష్కారం అవుతాయి, దీనికి మాది గ్యారెంటీ అని చెప్పేసి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు అనేక రూపాలుగా చెప్పింది. అదేవిధంగా ఈ సర్వేలోనే అనేక లోపాలు ఉన్నాయి అనేది గతంలో కూడా మా అనుభవం ద్వారా CCLA మన సాయి ప్రసాద్ గారు కూడా, నేను, సోమేశ్వరరావు గారు, స్వర్గేశ్వరులైనటువంటి ఎర్నేని నాగేంద్రనాథ్ గారు మరియు కొంతమంది రైతు సంఘ నాయకులు వెళ్ళి ల్యాండ్ సర్వే చేసేటప్పుడు వస్తున్న సమస్యని వాళ్ళ ముందు దృష్టిలో పెట్టాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి మన ఇబ్రాహీంపట్నం మండలంలోని కొటికల్పూర్ దగ్గర కూడా వాళ్ళు సర్వే ప్రారంభించారు. ఒక జిరాక్స్ కాపీని కూడా తీసుకొచ్చారు. అది ఫెయిల్ అయిందని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది. ఆ సర్వే సందర్భంగా అక్కడ జమ్మి మాటవరం విలేజ్ ఉంది, జరిగిపోతున్న నాగమ్మకి అయితే సర్వే నెంబర్ 50, సర్వే నెంబర్ 51, సర్వే నెంబర్ 52, సర్వే నెంబర్ 71/3, ఈ మూడిట్లో ఆమె పాస్ పుస్తకం ఉంది. కానీ వాళ్ళు సర్వే చేసిన తర్వాత అందులో వాళ్ళ భూమి కనిపించట్లేదు, ఎవరెవరో పేర్లు వస్తుంది. దీన్ని గమనించి ఆయన స్పష్టంగా ఆ ఎంఆర్ఓకి లెటర్ పెట్టాడు, దీన్ని సరి చేయమని చెప్పేసి. ఎంతవరకు అధిగతి జమలయ్య గారు నజీర్ అయిన ఆయన వాళ్ళు ఒక ల్యాండ్ లైన్ సంబంధించినటువంటి ఆ భూమి ఎంత ఉందని చెప్పేసి అడిగితే సర్వే నెంబర్ ప్రకారం మాన్యువల్ ప్రకారం కరెక్ట్ గా ఉంది, ల్యాండ్ లైన్ లో అంటే వెబ్ ల్యాండ్ లో చూస్తే తప్పుగా ఉంది, దీన్ని సరి చేయమని చెప్పేసి రెవెన్యూ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అసలు సమస్య పరిష్కారం చేయలేదు. ఎలా అని కోకొల్లలు ఉన్నాయి, దాదాపు కొన్ని లక్షల సమస్యలు ఇంట్లో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికి సృష్టి కారణం ఎవరు?
వాళ్ళ రెవెన్యూ వ్యవస్థ. అంటే సర్వే ద్వారా సమస్యల పరిష్కారం కావు. వాళ్ళు ఏం చెప్పారు, మొట్టమొదటిసారి 17,000 గ్రామ పంచాయతీల్లో ఒక 2,500 గ్రామ పంచాయతీలు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని సర్వే చేస్తాము, రాళ్ళు పోతాము, మేము టైటిల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ గ్యారెంటీ టైటిల్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ సర్వే నడక నడిచింది. ఆ సర్వే అనేక సమస్యలు, అది పరిష్కారం కాలేదు. అది కాకుండానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తారండి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, సర్వే అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తానంటున్నారు. అది సర్వే కాలేదు, అప్పుడే ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడం అనేది దుర్మార్గం. రెండో అంశం, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు కనుక మనం పరిశీలిస్తే చాలా దుర్మార్గంగా కనిపిస్తా ఉన్నాయి మనకి. దాంట్లో అనేక అంశాలు కూడా మనం అధ్యయనం చేస్తే తెలుస్తా ఉన్నాయి. దాదాపు ఈ రాష్ట్రంలో అన్ని కోర్టులో ఉన్నటువంటి లాయర్లు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరము, అనేక రెవెన్యూ సమస్యలు వచ్చింది రెవెన్యూ వ్యవస్థ వల్ల. ఆ రెవెన్యూ సమస్యని సివిల్ కోర్టులో వాళ్ళు అప్లై చేయకోకుండా కోర్టుకు వెళ్ళకూడదని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దానివల్ల రెవెన్యూ వ్యవస్థ సమస్య సృష్టిస్తే ఆ సమస్య పరిష్కారానికి న్యాయస్థానానికి వెళ్ళకుండా రెవెన్యూ ట్రిబ్యునల్స్ అంటే పవన్ కళ్యాణ్ కూడా జమలయ్య గారు జమలయ్య గారు ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది ఏంటంటే ఏదైనా కేసు విషయమై హైకోర్టుకు నేను వెళ్ళాలంటేనే చాలాసార్లు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏదైనా వివాదం వచ్చినా లేకపోతే ఇతరత్ర ఏదైనా క్లారిటీ తీసుకోవాల్సి వచ్చినా హైకోర్టు గడప దాకా ఒక సామాన్యుడు ఏ విధంగా వెళ్ళగలడు అనేది అయితే ప్రజలు బలంగా తీసుకెళ్తున్నారు. నిజంగా ఆ మాటని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు, దీనికి సంబంధించి అధికార పార్టీ క్లారిటీ అయితే ఇస్తుంది కానీ ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారనే దానికి సంబంధించి కూడా చర్చిద్దాం, మాట్లాడదాం. మనతో పాటు ఎన్ రాజారెడ్డి గారు, వైసీపీ కార్మిక సంఘం నాయకులు, వారు లైవ్లో జాయిన్ అయ్యారు. రాజారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా, అధికార పార్టీ చెప్తూ ఉన్నట్లుగా, ప్రజలు భయపడుతున్నట్లుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అసలు జరుగుతున్నది ఏంటి, వాస్తవం ఏంటి? ప్రతిపక్షాలు చెప్తున్నదే వాస్తవమా, లేకపోతే దాంట్లో ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా ఏదైనా కాంప్లికేటెడ్గా ఉంటే ఇమ్మీడియట్గా న్యాయస్థానాలకు వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఒకవేళ వివాదంలో చిక్కుకుంటే కిక్కురు మనకుండా ఆ ల్యాండ్ను వదిలిపెట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటిది అయితే రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి క్లారిటీ ఇస్తుంది వైసీపీ? సార్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇప్పుడే కాదు, మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చింది కాదు. ఎందుకంటే గతంలోనే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కమిటీ వేశారు. ఆ కమిటీలో వర్క్ చేసినటువంటి డిసి వాగ్వా అనేటువంటి ఒక పూణే గోఖలే యూనివర్సిటీ ప్రొఫెసర్ తో కమిటీ వేశారు. ఎందుకంటే ల్యాండ్ సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలంటే ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కావాలని చెప్పి అప్పుడే దాన్ని ప్రకటించారు. ఆ కమిటీ వేసిన తర్వాత దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అలా పెట్టారు, దాన్ని స్టార్ట్ చేయాలి. కానీ ఇది ఓన్లీ అందరూ ముఖ్యంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉండేటువంటి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తన ల్యాండ్ టైటిల్ ఎక్కడ పోయినా కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాను, ఇన్ని రకరకాలుగా చెప్తున్నాడు. అంటే విలువగా హామీలు చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదండి, దేశంలో ఉండేటువంటి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ఈ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకుని వస్తే మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. దానికన్నా ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రావడం జరిగింది. దాని ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మనం భూమి ఎవరిది అని చెప్తే ఎక్కువ పేపర్స్ ఎవరి దగ్గర ఉంటాయో, ఎక్కువ బండిల్స్ పేపర్ తీసుకొని వచ్చి ఎవరి దగ్గర ఉంటాయి, వాళ్ళదే భూమి అనే పరిస్థితిలో ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం బాండ్ పేపర్, ఇప్పుడు వచ్చినటువంటి బాండ్ పేపర్ మామూలుగా బాండ్ పేపర్ ఉంది. అట్లా కాకుండా ఎలక్ట్రానిక్ బాండ్ పేపర్ తీసుకొని వచ్చి ఆ ఎలక్ట్రానిక్ బాండ్ పేపర్ లో మనం టోటల్ స్క్రూటినై చేసి ఎక్కడెక్కడ ఎవరు ఎంత ల్యాండ్ ఉంటుందని కూడా తెలుసుకున్న దానికోసం చాలా ఉపయోగపడుతుంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఒకవేళ ప్రాపర్ సబ్మిషన్ లో ఏదైనా ఒకటి ఒక నిమిషం రాజారెడ్డి గారు, కెన్ యూ హియర్ మీ? నా మాట వినిపిస్తోందా రాజారెడ్డి గారు మీకు? చెప్పండి. ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంట్స్ లో ఒకటి ఒకవేళ మిస్ అయినా కానీ, లేకపోతే ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఈ గతంలో అవసరం లేనటువంటి వాటికి ప్రస్తుతానికి సంబంధించి ఆ ఒకటి ఏమైనా తేడా వస్తే కంప్లీట్గా ల్యాండ్ వదిలిపెట్టుకోవటమే అనేటువంటి మాట కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇదంతా కూడా
ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు మిగతా ఉంటారో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రాప్గాండ. ఎందుకంటే ఇది వదిలే సంస్థలే ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ని లేవు, ల్యాండ్ సంబంధించిన ఎన్ని ఇది ఉన్నాయి, వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, అలాగే మిగతా దాయాదుల మధ్య అనేకమైనటువంటి ల్యాండ్ సమస్యలు ఉన్నాయి. ఆ ల్యాండ్ సమస్యలు ఉన్న సందర్భంగా వదిలేస్తున్నారా? దాని ఏదో పద్ధతులు సంబంధించిన ఆఫీసర్స్ ఎవరున్నారు, దాని ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, సబ్ కలెక్టరా, కలెక్టరా, లేకపోతే కోర్టులా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని వదిలేయడం అంటూ ఏముండదు. వాళ్ళకి ఏదైనా ప్రాపర్ గా ఉన్న ల్యాండ్ అని స్క్రూటినైజ్ చేసి వాళ్ళ పేరుతోనే ఒక మంచి బాండ్ పేపర్ లో, ఇది కూడా ఎలక్ట్రానిక్ బాండ్ పేపర్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక స్క్రూటినైజ్ చేస్తున్నటువంటి ఇది. అంతేగాని దాని సమస్య ఏం లేకుండా ఈ వెంటనే ఈ చట్టం ఈ బయట ఏం ప్రవర్తిస్తున్నారంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కూడా పేద ప్రజలకు ఉపయోగపడదు. ఇది మీరు చెప్పారు హైకోర్టు వరకు వెళ్ళాలా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలండి. దాని హైకోర్టు సుప్రీంకోర్టు లేదండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆర్డీఓ సంబంధించినటువంటి కోర్టు ఉంది. ఆర్డీఓ కోర్టులో అనేక సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. కాబట్టి ఇట్లాంటి సంబంధించినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు లైవ్ లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. అధికార పక్షం ఒక మాట చెప్తోంది, ప్రతిపక్షం మాత్రం భయాందోళనలకు గురి చేస్తోంది అని రాజారెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అటువంటి చట్టమే ఉంటే మేము ఎందుకు తీసుకొని వస్తాం అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. ఎవరి భూమి వారి దగ్గరే ఉంటుంది. గతంలో ఉన్నటువంటి లొసుగులన్నింటినీ కూడా మేము సరిచేసి ఎవరి భూమి వారికి ఇచ్చేటువంటి ప్రయత్నాలు మేము చేస్తుంటే ఎందుకు ఆ ప్రతిపక్షం ప్రజల్లోకి ఒక నెగిటివ్ని తీసుకొని వెళ్తుంది? మా మీద ఎందుకు ఆ విధంగా బురద జల్లాలని, ఇటువంటి రాజకీయాలు అవసరం అనేటువంటి మాట కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొదటిగా ప్యానల్ ఉన్న అందరికీ మీకు నమస్కారం అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక రాజారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. గతంలో ఎవరి దగ్గర ఎక్కువ కట్టలు డాక్యుమెంట్స్ ఉంటాయో వారిదే భూమి అని భావిస్తున్నారు. అంటే ప్రజల పిచ్చోళ్ళ, అధికారుల పిచ్చోళ్ళ, వ్యవస్థ పిచ్చిదా? ఏం మాట మాట్లాడతా? మాటకి ఏమైనా అర్థం ఉందా? అంటే ఎక్కువ డాక్యుమెంట్లు ఉన్నోడి దగ్గర భూమి వాడిది, తక్కువ డాక్యుమెంట్ భూమి వాడిది కాదు, టైటిల్ వాడికి లేదు. వాట్ ఇట్ మీన్? అర్థం లేనటువంటి మాట. ఇంకోటి ఏం చెప్పారంటే అనేక సమస్యలు దీంట్లో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా సమస్యలు వస్తే మీరు ఆడియో కోర్టు ఉంటుంది, ఆడియో దగ్గర పరిష్కారం చేసుకోవాలనుకుంటారు. సరే చెప్తున్నది ఆడియో కథ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, ఏ విధంగా ఆడియో దగ్గర పరిష్కారాలు అవుతాయి, ఏమవుతాయి అనేది చెప్తాను. ఇదే సేమ్ ఇదేంటంటే ఇక్కడ ధరణి లాంటి ఒక దళితం తెలంగాణలో తీసుకొచ్చారు, అదే విధంగా అక్కడ తీసుకొచ్చారు. ఆ ధరణి ప్రవేశపెట్టేప్పుడు కూడా ఓ ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా అక్కడ పెట్టారు. ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్డు కూడా ప్రైవేటు పొలం కింద చిత్రీకరించి దానికి రైతు బంధు కూడా రావడం జరిగింది. ఇది వాస్తవం, ప్రపంచం మొత్తం అందరూ చూశారు, ప్రజలు కూడా చూశారు, అధికారులకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్నటువంటి నుసుకులన్నీ వీళ్ళు ఏమంటారు, పారదర్శకతగా చేస్తారు, ఏ విధంగా ట్రాన్స్పరెన్సీగా చేస్తారు. కషాయవాడు దుగ్నం చుట్టూ కుక్కలు తిరిగినట్టు ఈ యొక్క రెవెన్యూ అధికారుల యొక్క ప్రలోభంతో, ఎందుకంటే స్వయంగా నేనే బాధితులు, నా ప్రైమ్ లొకేషన్లో ఉన్నట్టు నా 6 ఎకరాల భూమి ధరణి దరిద్రం వల్ల వేరే వాళ్ళకి వస్తే నేను ఈరోజు 4 సంవత్సరాలు అయిపోయింది నేను తిరగబట్టి. నేను ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా నా భూమి నేను తీసుకోలేకపోతున్నాను. వేరే వాడి పేరు వచ్చేసిన తర్వాత వాడు ఇంకొకరికి అగ్రిమెంట్ చేసిన తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఈ రాజకీయ నాయకులు, ఈ అధికారులు, సీసీఎల్లో ఉన్నటువంటి ఈ యొక్క కలెక్టర్లు, ఈ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ లంచగుంటులుగా మారి 6 ఎకరాల భూమికి 3 ఎకరాలు మాకు వదిలే, 3 ఎకరాలు మీకు రాసిస్తాం, మేము చేయకుండా కాదు. ఈ యొక్క డిమాండ్ తోటి కళాఖండిగా చెప్తున్నా, వాస్తవ సాక్ష్యాధారాలతో చెప్తా, నేనే స్వయంగా బాధితుని. ఇలా నేనే ఒక డాక్టర్గా 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఓ రాజకీయ పార్టీగా అధికార ప్రతినిధిగా ఉంటూ కూడా వ్యవస్థ తెలిసిన వాడిని నా భూమి నేను తీసుకోలేకపోతున్నా. సామాన్యుని గతి ఏందండి? సామాన్యుడికి సాధ్యమవుతుందా? సామాన్యుడు లోవర్ కోర్టుకే పోలేడు, ఆర్డీఓ కోర్టుకే పోతాడు. మామూలు కోర్టు ఇంకా చాలా బెటరు. ఆర్డీఓ కోర్టుల కంటే దరిద్రం, ఈ కలెక్టర్ కోర్టుల కంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అధికారులు చెప్పిందే అవుతుంది, అధికార పార్టీ చెప్పిందే అవుతుంది. ఇక్కడ ఆర్డీఓలు, ఈ రెవెన్యూ వ్యవస్థ మొత్తం లంచగొండలు తయారయ్యారు, అధికార పక్షాన్ని కొమ్ము కాస్తున్నారు. ఇదే విధంగా మొత్తం ఎక్కడెక్కడ చిన్న నుసుకులు ఉన్నాయి చూసుకోవాలా. అమాయకులు ఒక పక్క, ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు, ఈ భూ కబ్జాదారులు, ల్యాండ్ గ్రాబర్లు యొక్క తెలివి ఎక్కువ. ఈ ల్యాండ్ గ్రాబర్లు ఏం చేస్తారంటే అమాయకులైనటువంటి భూములలో వాళ్ళ టైటిల్లో ఏ చిన్న నుసుకున్న దాన్ని వాషౌట్ చేసి భూములు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు? సార్ మా భూమి ఉందంటే నీది కాదురా బాయ్, ఇన్నాళ్ళు నేను అనుభవించు, సరే ₹2 తీసుకో వెళ్ళిపో అని చెప్పేసి వాడిని దౌర్జన్యం చేయడము, వానికి ఫిజికల్గా అన్ని విధాలా వాడిని దౌర్జన్యం చేయడం, ఈ ల్యాండ్ ఆపాదించుకోవడం.
ఇదే విధంగా కామారెడ్డిలో 700 ఎకరాలు దళితుల భూమి కవితమ్మ కబ్జా చేసింది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్ పోయి కాంటెస్ట్ చేసిండు. ఇది వాస్తవమా కాదా? ఇదన్నీ తెలుసు వీళ్ళందరి కథలన్నీ. ఈ విధంగా ఇక్కడ చేసి అనేకమైనది వందలాది కంప్లైంట్లు, ఈరోజు కుప్పలు కంప్లైంట్లు ఉన్నాయి, ఎవరు దాన్ని తెరచట్లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. ఈ యొక్క తల్లి కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం కూడా నిమ్మకు నీరైతున్న 3 నెలల నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా ఎవడు పరిష్కరించే నాతులు లేడు. వచ్చినప్పుడు ధరని అట్లా ఇట్లా, ఇప్పుడు ధరని మాట ఊసెత్తట్లేదు. సేమ్ అదే అరాచకాలు జరుగుతున్నాయి, అదే విధంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. అమాయకుడు బలైపోతున్నాడు. మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమాయకులను బలి చేసే పన్నాగం పంతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సేమ్ అదే విధంగా ఫస్ట్ టైం వచ్చి సెకండ్ టైం రెండో టైం ప్రభుత్వంకి వచ్చే లోపు ధరని ప్రవేశపెట్టాడు. అమాయకుల భూమి ఆక్రమించుకున్నాడు. ప్రభుత్వ భూములు, అమాయకుల భూములు, రోడ్లు, అసైన్ ల్యాండ్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చోవాలి. ఒక ప్రైవేట్ సంస్థతోటి ఆ యొక్క సర్వేలు నిర్వహించాలా. ఆ సర్వేలు వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు గీసిందే గీత. దీంట్లో ఎవరి ప్రమేయం ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? అంటే సామాన్యులకు నష్టమా లేకపోతే లాభమా అనేటువంటి ఒక ప్రశ్న ఉన్నప్పుడు సామాన్యులకు నష్టము, ప్రభుత్వ భూమి కూడా నష్టం, ప్రభుత్వానికి నష్టమే. ప్రభుత్వ భూమి అయినా కానీ ప్రజల భూమే కదా. ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ వాళ్ళు సర్వేలు మార్చుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి ఇది ఒక ప్రణాళిక రచిస్తున్నారు వీళ్ళు తప్ప ఈ యొక్క ప్రజల గురించి కాదు. ల్యాండ్ టైటిల్ లాంటి పక్క పెట్టిన దేశంలో రాష్ట్రంలో చేయాల్సింది చాలా ఉన్నాయి, వచ్చాడున్నాయి. అవిటి మీద దృష్టి సాధించట్లేదు. ఇలా పెద్ద పారదర్శకతగా శుద్ధపూసలుగా మాట్లాడుతున్నారు. ప్రజల భూములు కబ్జాలు చేసుకుంటున్నారు. ప్రజల భూములు టైటిల్ లేవు. ప్రజల టైటిల్ కి మేము రక్షణ కల్పిస్తున్నాం. ప్రజల ఆస్తులకు ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజలకు ఆస్తులకు ఏ విధంగా మీరు రక్షణ కల్పిస్తారు? ఎస్ రైట్, మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. ఎస్ జమలయ్య గారు, మీరు ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు, ప్లీజ్ కంటిన్యూ. జమలయ్య గారు, ఎస్ మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, రాజారెడ్డి గారిని ఏదో ప్రశ్న అడుగుతున్నారు, ప్లీజ్ దయచేసి కంటిన్యూ. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి రాజారెడ్డి గారు. ఎస్ జమలయ్య గారు వినిపిస్తోంది, మాట్లాడండి ప్లీజ్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్టు ఆ చట్టం మంచిదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వాళ్ళు మోడల్ యాక్ట్ తయారు చేసి పంపించారు. దాదాపు 16 రాష్ట్రాలు ఆ చట్టాన్ని వాళ్ళు అమలు పరచుకోకుండా పక్కన పెట్టారు. తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, చాలా రాష్ట్రాలు. మరి ఏ దుర్దేశం లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అంత తొందరగా చట్టాన్ని రూపొందించి అసెంబ్లీలో ఆమోదింపు చేసుకొని అమల్లోకి ఎందుకు తీసుకొస్తుంది? దీని యొక్క అవసరం ఏంటి? దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి? అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక మాట చెప్తాం, చాలా మంచి చట్టం అని చెప్తా ఉన్నారు కదా. ఎవరితో చర్చించారు? రైతు సంఘాలతో కానీ, రైతులతో కానీ, భూ యజమానులతో కానీ, ఏదైనా ఒక జిల్లాలో, ఏదైనా ఒక మండలంలో ఎక్కడన్నా చర్చించి వాళ్ళ అభిప్రాయాలు పరిగణలో తీసుకున్నారా? ఇప్పుడు జరుగుతున్న సమస్యలను అర్థం చేసుకున్నారా? ఇప్పుడు ఏకాభిప్రాయం తీసుకొస్తాం, అందరితో చర్చిస్తాం అని చెప్పి ఇప్పుడు చెప్పడం ఏంటి? చాలా దుర్మార్గం కాదు, ఇది హాస్యాస్పదం కాదు. అందుకని ఇది 100% ఈ టైటిల్ యాక్ట్ అనేది ప్రమాదకరం. పేదవాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి. తాము భూములు కోల్పోతారు. పెద్ద పెద్ద పారిశ్రామికతలకు, పెట్టుబడిదారులకు భూములు కేటాయించే విషయంలో ఉన్న రిస్కుల్ని తొలగించి తొందరగా వాళ్ళు కేటాబెట్టే దానికోసం ఉపయోగపడే పద్ధతుల్లో ఈ టైటిలింగ్ యాక్ట్ ఉంది తప్ప ఈ రెవెన్యూ సమస్యను పరిష్కారం చేసే పద్ధతిలో లేదు. అందుకని రెవెన్యూ సమస్య పరిష్కారం కావాలని కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు రాజ్యాంగం కల్పించిన హక్కు, అటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా నివారించి ఈ రోజు సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అంతేకాదు టైటిలింగ్ యాక్ట్ లో జగన్ గారు బొమ్మ ఎందుకు? జగన్ గారు ముందు చూసిన బొమ్మ, వెనక చూసిన బొమ్మ, కింద బొమ్మ, పైన బొమ్మ, ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన ఎవరన్నా వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారా? ఎక్కడా లేదు. మా భూమికి జగన్ గారి బొమ్మ ఏంటని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు, భయాందోళన చెందుతా ఉన్నారు. మరి అందుకనే మేము అడిగేది ఏంటంటే, రైతులు కూడా చాలా మంది టైటిలింగ్ యాక్ట్ అనేది రైతుకు భరోసా కల్పించాలి. కానీ జగన్ ప్రభుత్వానికి, జగన్ ముఖ్యమంత్రి గారికి భరోసా కల్పించే పద్ధతిలో ఉన్నది. ఈ భూములన్నీ ప్రైవేట్ వ్యక్తులు తీసుకెళ్లి ఎక్కడన్నా బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకొని ఎక్కడితే ఆ భూములు కలిగిన పరిస్థితి, ఇది చాలా అన్యాయం కదా. దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందా? అంత తొందరపడి చేయాల్సిన ఉంది. 2024 మీద ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ కొత్తగా వచ్చే ప్రభుత్వం చేయొచ్చు కదా. అప్పుదాకా ఎందుకు ఆకలేకపోయారు? అప్పుదాకా ఎవరు చర్చించలేకపోయారు? ఎవరితో మాట్లాడలేదు? ఇదంతా గూడుపుట అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టడానికి పన్నిన కుట్రలో భాగంగా తప్ప ఇది మరొక కాదు. ఈ చట్టాన్ని బేషరతుగా రద్దు చేసి తప్ప రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించలేదు.
ఎస్, దీనికి సంబంధించి రైతులందరూ కూడా లేకపోతే ఏదైనా ధర్నాలు కానీ, నిరసనలు కానీ, లేకపోతే వారి ఆందోళనలు వ్యక్తం చేయడం కానీ ఏమన్నా ప్రణాళిక రూపొందిస్తున్నారా? ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది? మేము ఇప్పుడు దాదాపు లాయర్లు, అడ్వకేట్స్ కొన్ని నెలల పాటు ఆందోళన చేస్తున్నాం, నిరాదీక్షలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నాం. మేము కూడా అనేక రైతు సంఘాలు మేము చర్చించాం, మాట్లాడాం. ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలనుకున్నాం. అందుకనే ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు కూడా పెట్టాలనుకున్నాం. ఇప్పుడు తెలుగుదేశం, అదేవిధంగా వైఎస్, మన జనసేన వాళ్ళు అధికారంలోకి వస్తే మేము రద్దు చేస్తామని చెప్పి చెప్తామన్నారు. అందుకే మేము అడిగేది ఏంటంటే, రేపు ఎన్నికలు అయిన తర్వాత నూతనంగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వం ఈ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, రైతు సంఘాలని, ప్రజా సంఘాలను కూడా కూడగట్టి ఒక వేదికని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడడానికి వెనకాడుకోమని ప్రభుత్వాన్ని కూడా ముందే తెలియజేస్తాం. ఎస్ రాజారెడ్డి గారు, ఇటువంటి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు మీరు ఎవరిని కన్సల్ట్ అయ్యారు? రైతులతో ఏమైనా చర్చించారా? లేకపోతే రైతు సంఘాలతో కానీ, ప్రజా సంఘాలతో కానీ అసలు ప్రజల అభిప్రాయం ఏమైనా తీసుకున్నారా దీనికి సంబంధించి అనేటువంటి మాట అయితే వారి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు మీరు? సార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పారు, జమ్లే గారు చెప్పారు. 2008లో, 2011లో, 2015లో ముసాయిదా పంపించారు. మన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ముసాయిదా చట్టం తీసుకున్నట్టు ఒకసారి, ఎందుకంటే టోటల్ గా ఇంకా దాని ఈ రకంగా తీసుకొని వచ్చిన అది సర్వే చేస్తున్న సందర్భం జరుగుతున్నది. ఈ క్రమంలో ముఖ్యంగా అంటే రైతు సంబంధించిన రైతు సంఘాల నాయకులు జమ్ములే గారు రైతులు ఎక్కడ వాడట్లేదు. ఎందుకంటే ల్యాండ్ కి ఒక ఐడెంటిటీ ఇస్తారు, మీకు యూనిట్ నెంబర్ ఇస్తారు. యూనిట్ నెంబర్ ఇచ్చే ఐడెంటిటీ ల్యాండ్ సమస్యలు అన్ని కూడా ఒకేసారి ఉంటాయి. అదే ఒకటి. రెండోది ఏంటంటే మన ముఖ్య గారు జమ్ములే గారు ఒకటి పెట్టుబడిదారులకు అప్పచెప్పింది. పెట్టుబడిదారులకు అప్పచెప్పేసి పారిశ్రామిక వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి అన్ని కూడా ఇచ్చారు ల్యాండ్ అని చెప్పడం జరిగింది. ఎక్కడండి ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఎకరాలు ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆ రైతుకు ఉన్న ల్యాండ్ పట్టం రిజిస్టర్ చేసి అతనికి బాండ్ పేపర్ ఇచ్చి అతను తెప్పిస్తారు తప్ప ఈ ల్యాండ్ తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు, పెట్టుబడులకు ఎట్లా ఇస్తారు, ఏ పద్ధతులు అక్కడి నుంచి తీసుకుని అప్పు తీసుకొని ఇచ్చేస్తారు అని చెప్పడం జరుగుతున్నది. అంటే ల్యాండ్ రైతులు చెప్పడం లాక్కొని పెట్టుబడిదారులకు లేకపోతే పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేసి తీసుకుంటారని చెప్తాను. అంటే ఇచ్చేస్తారు, వాళ్ళకి ఊరికే ఉంటారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటారు, ఊరుకుంటారు. ఆ ల్యాండ్ నాకు చూపించారు, ఆ ల్యాండ్ అటువంటి రైతు కూడా ఊరికే ఉంటారు, వాళ్ళకి ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పైన ఎన్నికల సందర్భంగా అబ్బాండాలు వేసే పద్ధతులు చేస్తున్నారు తప్ప ఏం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న సందర్భంగానే ఇప్పుడు కూడా ఎక్కడ కానీ ఓకే, ఇప్పుడు లాయర్స్, అడ్వకేట్స్ అందరూ కూడా మనం బంద్ చేయడం జరిగింది. దాని కారణం అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత భూమికి సంబంధించినటువంటి తగాదాలు, భూ సంబంధించిన కేసులు ఏవి కూడా మా కోర్టు రావు. సపరేట్ గా సంబంధించిన ఆర్టీఓ కోర్టులోనో లేకపోతే ఎంఆర్ సంబంధించిన వాళ్ళు సబ్స్క్రైబర్ వాళ్ళకి ఉంటుంది తప్ప వాళ్ళే దీన్ని పరిష్కారం చేస్తారు. అటువంటి కూడా అంటే మళ్ళీ ప్రభుత్వమే. అంటే వారు చెప్తున్నది ఏంటంటే మళ్ళీ రెవెన్యూ అధికారులు అంటే రాజారెడ్డి గారు, మళ్ళీ రెవెన్యూ అధికారులు అంటే మళ్ళీ ప్రభుత్వమే కదా, ప్రభుత్వ అధికారులే అసలు ఈ ల్యాండ్కి సంబంధించి ఆ ఓనర్షిప్ను కూడా డిసైడ్ చేసేది కూడా వారే. కాబట్టి అక్కడ మెలిక పెట్టినా లేకపోతే ఒకవేళ ఏదైనా స్థానికంగా ఉండేటువంటి ఇష్యూస్ కానీ లేకపోతే పార్టీల పరంగా ఒక నిమిషం ప్లీజ్ రావు గారు, ఒక నిమిషం. ఇటువంటి విషయాల్లో స్థానికంగా కూడా ఉండేటువంటి తగాదాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా పార్టీలకు సంబంధించి కావచ్చు, ఏ గొడవలు ఉన్నా కానీ ఇటువంటి వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుంది. అధికార పార్టీ ఎటువంటి క్లారిటీ ఇస్తుంది దీని మీద? ఇది అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా అది కోర్టు ఏదైతే కోర్టు ఉన్నాయో కేసులకు కోర్టు కానీ సుప్రీం కోర్టు ఏదైతే జరుగుతున్నాయో ఆర్టీఓ కేసు జరుగుతున్నాయి. ఆర్టీఓ మీ వాయిస్ రాజారెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రావు గారు, ఇప్పుడు ఆర్డీఓలు కానివ్వండి, ఎంఆర్ఓలు కానీ ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నారో గతంలో చూస్తూనే ఉన్నాం, దశాబ్దాలు చూస్తున్నాం. వాళ్ళు ఉద్యోగానికి ఎక్కిన రోజు వాళ్ళ ఆస్తులు ఎంత ఉంటున్నాయి, వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేలోపు వాళ్ళ ఆస్తులు ఎంత ఉంటున్నాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా మారుతుంది,
ఈ ఏసీబీ దాడులు జరిగిన ప్రతి 6 నెలలకు ప్రతి ఒక్క ఎంఆర్ఓ ప్రతి ఒక్కొక్క ఆర్డీఓ బయటపడుతున్నాడు. ఏ విధంగా వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు అందరూ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ వీళ్ళ మీద నమ్ముకొని ఈ లంచగుండులను నమ్ముకొని రేపు మళ్ళీ వీళ్ళకి చేతిలో పెడితే వీళ్ళు న్యాయం చేస్తారని భరోసా ఎవరికండి? వీళ్ళు రేపు ఇంత ట్రాన్స్పరెంట్గా వీళ్ళు ఉంటే, వీళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉంటే ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశం పెట్టారా వీళ్ళు? రాజకీయ పార్టీల సమావేశం పెట్టారా? ఒకరు ఒపీనియన్ తీసుకున్నారా? ఏది తీసుకోకుండా మీరు వన్ సైడెడ్గా చేయడం ఏంటంటే, ఇక్కడ ఏ విధంగా కేసీఆర్ చేశాడో గతంలో అదే విధంగా చేశాడు. కేసీఆర్ ఏ విధంగా అయితే చేశాడు, ధరణి అద్భుతం అమోహం అని చెప్పేసి ఓవర్ నైట్లో ధరణి తీసుకొచ్చేసి మొత్తం అందరంతా గందరగోళం చేశాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఆర్డీఓ సోకాల్డ్ ఆర్డీఓ కోర్టులోనే పోతే ఆర్డీఓ కోర్టులో లైన్లు పెట్టి అది హియరింగ్కి రావట్లేదు. కుప్పలుగా కంప్లైంట్లు అక్కడ మొత్తం కేసులు నమోదై ఉన్నాయి. కుప్పలుగా ఆర్డీఓలో, జాయింట్ కలెక్టరేట్ కోర్టులో ప్లస్ ఎంఆర్ఓ దగ్గర కుప్పలు కంప్లైంట్లు ఉన్నాయి. ఎవరు దాన్ని ముట్టుకునే నాదుడు లేడు. అక్కడ భూమి వేరే కబ్జాలో పోయి ఈ కబ్జాదారులు పోయి భూ కబ్జాదారులు ల్యాండ్ గ్రాబర్లు పోయేసి భూములు అమ్ముకుంటున్నారు. భూముల మీద అనేకమైన నిర్మాణాలు కూడా చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అమాయకుడైనటువంటి పేదవాడు తన భూమి, సెంటు భూమి ఎందుకు కాదు, ఎకరం భూమి ఎందుకు కాదు, ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో, తిరిగి పొందడంలో విఫలం చెందుతున్నాడు. ఆడికి అందరినీ దాష్టగా అవుతుంది. సార్, ఒక 100 గజాల భూమి అయినా అని ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలంటే మినిమం ₹1,00,000 అడుగుతాడు సార్. ₹1,00,000 50,000 అని అడుగుతాడు. పోనీయండి, 50,000 పేదవాడు ఏడు నుంచి తేవాలా? ఆల్రెడీ ఇప్పటికే ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో పారదర్శకంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని తొలగించకుండా దాని సమస్యలు తీర్చేది పోయి మీరు కొత్త సమస్యలు సృష్టించి మీరే సమస్యలు సృష్టించిన తర్వాత మీరే ప్రభుత్వంలో మీరే అవకతవకలు చేసే సమస్యలు సృష్టించిన తర్వాత ఇక ప్రజలు ఎక్కడ పోవాలా? రక్షించేవాడే భక్షకుడిగా మారితే రేపు ప్రజలు ఏం కావాలా? ఇదే జరిగింది ఇక్కడ. అనేకమైనటువంటి ఈ వందల లక్షలాది ఎకరాలు ఈ యొక్క దళితుల భూములు తెలంగాణలో ఆడపాచుకున్నారు, తీసుకొచ్చుకున్నారు. ఈ విధంగానే ఈ ధరణి పేరు చెప్పేసి ఎవడో 50 సంవత్సరాల క్రితం వాడిది పేరు వెళ్తుంది. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ట్రాన్స్ఫర్ అవుతూ డాక్యుమెంట్స్ తరా ఉంటే 50 సంవత్సరాల కింద పానీలో ఉన్నోడి ఏదో దొర పేరు వెళ్తుంది. ఆ దొర వచ్చి జరుగురా బయని ఆ దొర పోయి డాక్యుమెంట్ తీసుకొచ్చి ధరణి తీసుకొచ్చి ఆ దొర కబ్జా చేసుకొని మళ్ళీ సాగు చేసుకుంటుండు. వీడు ఎక్కడ పోవాలా? ఆ దొరకు వచ్చినటువంటి భూమికి లీగలైజ్ చేయడం ఎట్లా? రైతు బంధు 1, రైతు బంధు 2, రైతు బంధు 3 అంటే ప్రభుత్వం ఈ భూమి నాది అని చెప్పి గుర్తించింది. ఈ కోర్టుకు పోయినా కానీ ప్రభుత్వం ఈ భూమి నాదని గుర్తించింది. ఇక ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు బెనిఫిట్స్ నాకు వస్తున్నాయని చెప్పి చూపించడానికి, ఈ యొక్క లీగాలిటీ చేయడానికి. ఎందుకంటే కేసీఆర్ అంత బుద్ధి లేనోడు, సిగ్గు లేనోడు కాదు కదా. 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు చేయడంలో కారణమైంది. ఎందుకంటే ఈ దొరలకు పేదల నుంచి తీసుకెళ్ళి అమాయకుల దగ్గర నుంచి దళితుల దగ్గర నుంచి భూములు లాక్కొని అప్పుడు ఉన్నటువంటి దొరలకు అప్పగించాలా. దొరలకు అప్పగించినటువంటి భూమిని లీగలైజ్ చేయడానికి ఈ యొక్క ధరణి పెట్టడం ఆ తర్వాత భూ రికార్డ్స్ అన్ని కూడా కంప్యూటరైజ్ చేస్తామని కాల్ చేయడం జరిగింది. ముమ్మాటికి అదే జరుగుతుంది. ఏవైతే కేసీఆర్ చేసిండో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఖచ్చితంగా చెప్తున్నా, కేసీఆర్ ఏ విధంగా పతనం చెందిండు జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి వస్తుంది. ఖచ్చితంగా ప్రజల ఉసురు తగులుకుంది. ఈరోజు కేసీఆర్కి ప్రజల ఉసురు తగిలింది. ప్రతి గ్రామంలో ప్రజలు మన్నెత్తి పోసిన కేసీఆర్ పైన ఈ భూములు లాక్కున్నందుకు ధరణి వల్ల. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేయబోతున్నాడు. మీకు ఎవరు సలహాలు తీసుకున్నారు? ఎవరు ఒపీనియన్ తీసుకున్నారా? రైతుల సలహాలు తీసుకున్నారా? రైతుల యొక్క ఒపీనియన్ అడిగారా మీరు? రాజకీయ నాయకులు ప్రతిపక్షం కానీ అఖిలపక్షం ఒక్కవేళ సమావేశం పెట్టారా? ఏది కాకుండా మీరు చీకటి చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని అంధకారంలో ముంచేస్తున్నారు. ఎస్, రైట్. ఎస్, జమలయ్య గారు. ఎస్, ప్రస్తుతం ఉన్న చెప్పండి. ఈ చర్చల యొక్క సారాంశం 3 అంశాలు సార్. ఒక అంశం సర్వే, రెండో అంశం టైటిలింగ్ యాక్ట్, మూడోది రిజిస్ట్రేషన్. ఈ 3 దొల్లతనం స్పష్టంగా కనిపిస్తాం. సర్వేలో అనేక సమస్యలు రైతాంగం ఎదుర్కొన్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సిసిఎల్ఐ కూడా చెప్పారు సర్వే వల్ల జరుగుతున్నది అనేక తప్పుడు తడకలు ఉన్నవి అని చెప్పేసి మేమే స్వయంగా రిప్రజెంటేషన్ చేసాం. దానికి సమస్య ఇంతవరకు క్లియర్ కాలేదు. ఒకటి. రెండోది టైటిలింగ్ యాక్ట్ సంబంధించి, టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఇందాక ఒక ఆయన చెప్తూ అన్నాడు కదా, ఎట్ట పారిశ్రామికవేత్తలు కట్టుబెడతారని. ఈ రోజు మన రాష్ట్రం ఇప్పుడు ఉన్న అప్పుల కన్నా అదనంగా అప్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.
ఫిజికల్ రెస్పాన్స్ బడ్జెట్ మేనేజ్మెంట్ కింద. దానికి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మేము చెప్పిన షరతులు మీరు ఒప్పుకుంటే మీకు అవకాశం ఇస్తాం అప్పు చేసుకోవడానికి అంటున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని వచ్చింది. ఏంటది? యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ జరగడానికి సౌలభ్యంగా మీరు అవకాశం ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతానికి భూములు కావాలి, ఆ భూములు కొనుగోలు చేయడానికి, పరిశ్రమలు పెట్టడానికి, ఈజీగా భూములు కట్టబెట్టడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ సందర్భంగా కాగితాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే పారిశ్రామికవేత్తలకి ఈజీగా కట్టబెట్టడానికి అవకాశం ఉంది. సో రైతులతో ఇబ్బంది లేకుండా చేయొచ్చని ఒక కుట్రపూరితం తప్ప రెండొకటి లేదు. రిజిస్ట్రేషన్ కాగితం జిరాక్స్లు ఇస్తారు, ఒరిజినల్ దగ్గర పెట్టుకుంటారంట. అసలు అంత అవసరం ఏంటి ప్రభుత్వానికి అంట. అందుకని 3 అంశాలు కూడా రద్దు చేయాలి. ఈ 3 అంశాలకు సంబంధించి రేపు ఎవరన్నా అధికారంలోకి వచ్చే వాళ్ళు పరిష్కారం చేసేదానికోసం రైతులతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని రావాలి తప్ప అప్పుడు దాకా ఈ 3ని దాన్ని బంద్ పెట్టాలని చెప్పేసి రైతులు కూడా కోరుతా ఉన్నారు. అంటే కేంద్రం అండదండలతోనే జరుగుతుందంటారా ఇదంతా? ఏమండి, కేంద్రం అండదండలతోనే ఇదంతా జరుగుతుందంటారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు మీకు తెలిసే ఉండదు. అది వ్యవసాయ నల్ల చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మోడీ గారిని మెడల వంచి రద్దు చేయించగలిగింది. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఇవాళ మోడీ తీసుకొచ్చే చట్టం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నాలు చేస్తుంది. చాలా ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. మరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టైటిలింగ్ యాక్ట్ చట్టం అనేది ప్రమాదకరమైన సంగతి తెలిసి కూడా ఎందుకు అమలు చేస్తుంది? తన కేసుల నుంచి, తన తప్పుల నుంచి బయటపడే దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకోకుండా డూడు బసవనలాగా గంగిరెత్తులాగా తలవుతూ ఉంది. మరి కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది, తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది, కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకించింది. మరి నువ్వు ఎందుకు వ్యతిరేకించు? రైతులు నష్టమైనప్పుడు మేము లేకపోతే రైతుల పక్షపాతి, రైతుల కోసం మేము ఉన్నాము, మాట తప్పం, మడమ చెప్పం, అనేక మాటలు చెప్పేవాళ్ళు, అనేక విషయాలు చెప్పేవాళ్ళు. రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రైతుల నుంచి వస్తా ఉంటుంటే దాన్ని ఎందుకు పరిగణలో తీసుకున్నానంట. అంటే ఎవరు వైపు ఉన్నట్టు? మీరు పారిశ్రామికవేత్తల వైపు ఉన్నట్ట, రైతుల పక్షాన ఉన్నట్ట? కేంద్ర ప్రభుత్వం కనుక నిజంగా మోడల్ యాక్ట్ కనుక తీసుకొచ్చి పెడితే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా తీసుకొచ్చిన చట్టం కూడా బీజేపీ ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా దాన్ని ఉపసంహరించుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఆ మాట చెప్పదు. ధర్మాన ప్రసాద్ గారు అంటాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మేము అమలు చేస్తాను. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే, ప్రజలు లూటీ చేస్తుంటే, భూములు లాక్కుంటుంటే చూస్తుంటావా? అది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇంకా ముండమూడి ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు. దాని మీద ఫైట్ చేసి రైతుల పక్షాన్ని నిలబడమానండి. అందుకనే మోడీ తెచ్చినా, మన జగన్ బాబు తెచ్చినా, రేపు రాబోయే ప్రభుత్వం ఎవరైనా అధికారంలో వాళ్ళు తీసుకొచ్చినా ఇది రైతులకి అత్యంత ప్రమాదకరమైన అంశాలు. వీళ్ళు ఉపసంహరించుకోవాలి. క్షణాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. రైట్. రాజారెడ్డి గారు, రాజారెడ్డి గారు, రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మేము ఉవ్వెత్తున కూడా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం డెఫినెట్గా మేము ఉద్యమమే చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. సర్వే కావచ్చు, టైటిలింగ్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి చెప్పినప్పటికీ కూడా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు చూస్తున్నారు? రాజకీయ ప్రయోజనాలా, ప్రజా ప్రయోజనాలా, లేకపోతే స్వార్థ రాజకీయ ప్రయోజనాలా అనేటువంటి ఒక ప్రశ్నను కూడా రైతు సంఘం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు అన్యాయం జరుగుతుంది మొర్రా అని మేము మొత్తుకుంటూ ఉన్నా కానీ ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు, కేంద్ర ప్రభుత్వంతో విభేదించట్లేదు అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనిపై? మ్యూట్లో ఉన్నారు రాజారెడ్డి గారు, అన్మ్యూట్ చేయండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి గంభీర్ చెప్తున్నట్టు ఏంటంటే ఇది ప్రతిసారి ఏంటంటే వాళ్ళకు ఓటు పనులు అయిపోయింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదేదో రిజిస్ట్రేషన్ సంబంధించిన ఒరిజినల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, జిరాక్స్ మాత్రం మీకు ఇస్తారని చెప్పి అన్నారు. ఆ మాట దాంట్లో జిరాక్స్ పేపర్లు వాళ్ళకి ఇచ్చేది గవర్నమెంట్ దగ్గర ఒరిజినల్ పేపర్ పెట్టుకుంటారు అనేది ఎక్కడా లేదు. అంటే ఆయన ఏదో ఆ చట్టంలో ఏదో ఉందో లేదో తెలియదు. ఆ చట్టంలో ఒకసారి పంపిస్తున్నారు. మరి రెండోది ఏంటంటే ఈరోజు ఈ గవర్నమెంట్ సంబంధించిన ఏంటంటే ఈ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రవేశిస్తుంది.
ఫస్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్, దాని తర్వాత రెండోది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి ముసాయిదా బిల్లు ఏదైతుందో ఈ ముసాయిదా బిల్లు వల్ల రైతులకు ఉపయోగపడుతుంది. ఇది చూస్తున్నాం, రైతులు ఎక్కడ కానీ ఆందోళన చేయాలి. రైతు నాయకులుగా చెప్తున్నారు జమలేద్ గారు, రైతు కేవలం చేస్తుందంటే జమలయ్య గారు ఒక్క నిమిషం వారిని మాట్లాడండి, వారిని కంప్లీట్ చేయండి. అడ్వకేట్స్ మాత్రమే ఆందోళన చేశారు. ఈ అడ్వకేట్స్ ఏంటంటే ఇది మాకు దీనివల్ల ఏంటంటే ఏమాత్రం కానీ కేసు రావు, ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కిందిస్థాయిలో ఉండేటువంటి ఎంపీఓ ఆర్టీఓ కలెక్టర్ వరకే ఉంటాయి కాబట్టి ఆ కేసులు అక్కడే పరిష్కారం అవుతాయి, మా దగ్గరికి రావాలి చెప్పని వాళ్ళు అపోహపడి వాళ్ళు చేస్తారు తప్ప అడ్వకేట్స్ ఎక్కడా కానీ రైతులు వచ్చి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి మాకు వ్యతిరేకంగా మాకు ఉపయోగపడుతుంది వల్ల నష్టము అనే పద్ధతులు ఎక్కడ ఎందుకు అంటారంటే వాళ్ళు టోటల్ గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంది ఏంటి చెప్పని ఒకే దీంట్లో వాళ్ళకు ఒక రిజిస్టర్ చేసినటువంటి ఒక బాండ్ పేపర్లో యూనిక్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. భారతదేశంలో ఎక్కడున్నా కానీ వాళ్ళ పేరు వస్తుంది. ఇది 16 లాంగ్వేజ్ 16 సంవత్సరాలు లాంగ్ ఏపీలో అలాగే తెలంగాణలో తెలుగుతో పాటు మిగతా అన్ని లాంగ్వేజ్ లో కూడా ఇది ఉంటుంది అన్నమాట యూనిక్. కాబట్టి ఇది అందరికి ఉపయోగపడుతుంది, రైతులకు కూడా ఉపయోగపడే పత్రం. అలాగే ఇది కూడా ఏంటంటే గవర్నమెంట్ అలా వస్తుంది. లాయర్స్ అడ్వకేట్స్ సంబంధించి దానిపైన కూడా ఏ పద్ధతుల్లో చేయాలంటే వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళకు న్యాయం చేసే పద్ధతిలో ఈ చట్టం ఉంటుందని చెప్పని ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఉంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఇదంతా కూడా ఏది పెట్టారంటే చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ ఏదైతే ఉందో ప్రజల్లో చిన్నది ఏదైనా కొంచెం నెగిటివ్ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి పెద్ద చేసి జగన్ వల్ల చేయకూడదని చేసుకొని దీన్ని చూస్తాం తప్ప ఇదేదో ఇప్పుడు జమలే గారు లేకపోతే ఒక సిపిఐ పార్టీ పాటు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు చేస్తున్నట్టు కాదు. ఇది ఇప్పుడు కానీ ఈ చట్టవంతంగా రైతు సంఘాలు చేయాలి, కేవలం అభివృద్ధి మాత్రం చేశారు. కాబట్టి దీని మరొకసారి గవర్నమెంట్ ఆలోచించి అంటే ప్రజల్లో చూద్దాం, అంటే ప్రజల్లో దీనికి సంబంధించి రాజారెడ్డి గారు ఉన్నటువంటి అపోహలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు, అందరూ అపోహపడుతున్నారని మాట చెప్తున్నారు కానీ అందరూ యాక్చువల్గా భయపడుతున్నారనేది మాత్రం ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది, క్లియర్ కట్గా కూడా అర్థమయ్యేలా. సరే అర్థం కావట్లేదు అని అనుకుందాం, అర్థమయ్యే విధంగానైనా ఒక నిమిషం అర్థమయ్యే విధంగానైనా క్లియర్ కట్గా చెప్పి ప్రజల ముందుకు వచ్చి రైతు సంఘాలను కూడా పిలిచి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎస్ రావు గారు, నిజంగా చంద్రబాబు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ఢీకొట్టడానికి ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని ప్రజల్ని భయపెట్టి అటు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నటువంటి ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకోవడానికి చేసేటువంటి కుటిల రాజకీయం అని వైసీపీ కీలక నేతలు పై స్థాయిలో ఉన్నటువంటి నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలి? అసలు అంతకంటే మించి వాళ్ళ దగ్గర అనడానికి ఏముంది? వాళ్ళు జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన 3 సార్లు మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ యొక్క అధికారులు ఏ విధంగా పనిచేస్తారు, ఆర్డీఏ కోర్టులలో, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కోర్టులలో, ఈ ల్యాండ్ రెవెన్యూ కోర్టులలో ఏ విధంగా పరిష్కారం జరుగుతుంది, ఏ విధంగా లంచగొండలు నిండిపోయారో, లంచగొండలాగా ఏ విధంగా మారారో, వాళ్ళకి ఇంకా లంచాలకు ఇంకా తావివ్వడం అవుతుంది ఇది చట్టం ద్వారా క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు, డబ్బులు ఇయ్యంది ఒక ఫైల్ ఓపెన్ కూడా కాదు. ఆ విధంగా ఆ వ్యవస్థ, ఆ విధంగా రెవెన్యూ వ్యవస్థను ఆ విధంగా అయిపోయింది. దాంట్లో వీళ్ళు పారదర్శకత చూపించి వీళ్ళు ఏదో ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నారు. కానీ ఈ చట్టం అనేది ప్రజల యొక్క ఆస్తులని హరించుకోవడము, అదేవిధంగా ఏ విధంగా సచివాలయాన్ని కుదవబెట్టాడో అప్పులు దొరకక రేపు ప్రజల ఆస్తులు కూడా ఏదో వ్యవస్థ కుదవబెట్టేసి ప్రభుత్వం మీకు భరోసా ఉంది, మేము ఉన్నాం కదా, మీ భవిష్యత్తు కొరకు మీ ల్యాండ్లు తీసుకొని వాడికి ఇచ్చాము, వాడు ఇంకా సంపద సృష్టించి మాకు ఇస్తాడు, మళ్ళీ మీకు పంపిస్తాము, అవ్వతాతలు అమ్మ తాతలు అక్క చెల్లెలన్నీ కథలన్నీ చెప్పడం జరుగుతుంటుంది. ఇవన్నీ కాకమ్మ కథలన్నీ ప్రజలు ఎవరు విస్మరించట్లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కొక్క దాంట్లో కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి? మీరు బైబిల్తో సమానంగా మీ మేనిఫెస్టోని పోల్చిన వాళ్ళు అందులో ఎన్ని అమలు చేశారు? మద్యపాన నిషేధం దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ 5 సంవత్సరాల కాలంలో చేయకపోతే మీకు వచ్చి ఓటు అడగదని చెప్పారు. ఏమైంది? అయిందా? అక్కడ దశల వారి మద్యపాన నిషేధం పక్క పెడితే నాసి రకమైనటువంటి నాణ్యత ప్రమాణమైనటువంటి మద్యాలు తాగించి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. నీకా ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజల ప్రాణాల గురించి ఉన్నటువంటి చిత్తశుద్ధి నీకా? ప్రజలని రక్షించేవాడు నువ్వా? నిన్ను నమ్ముతారా ఇప్పుడు ప్రజలు? ఈ విధంగా ఈ ఆస్తుల మీద ఎందుకు పడ్డావు? నీకు ఏం అవసరం ఇప్పుడు? అది కూడా ప్రజలు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తులు
వ్యక్తిగతంగా తన కష్టార్జితులకు ఉన్నటువంటి ఆస్తులు, తనకున్నటువంటి ఆస్తులు డాక్యుమెంట్లు తీసుకుపోయి ప్రభుత్వం దగ్గర పెట్టడం ఏంటండి? అదే అటువంటిది లేదు అని అధికార పార్టీ కూడా చెప్తోంది. ఏం చెప్తారు ఈ టైటిల్? వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి అపోహ సృష్టిస్తారు. ఎన్ని డాక్యుమెంట్లు కట్టలుగా డాక్యుమెంట్లు ఉంటాయంటే, కట్టలు ఉండని బీరువాళ్ళు పెట్టుకో, నీకెందుకు? నువ్వు మోస్తున్నావా? నీకేం అవసరమా? నువ్వు అన్నీ తీసుకొచ్చి అవన్నీ తీసుకొని కట్టలు తీసుకొచ్చి అవన్నీ పెట్టేసి మేము కంప్యూటరైజ్ చేస్తాము, ఒక కంప్యూటరైజ్ చేసేసి మొత్తం మీకు మంచి ఒక్కొక్కటే సింగిల్ పేపర్ ఇస్తామంటాం. అలా ఆ కంప్యూటరైజ్ చేయడంలోనే ఉంది మతలబు. ఏ విధంగా ఇక్కడ ధర్నీలో మొత్తం కంప్యూటరైజ్ చేస్తామని చెప్పేసి అన్ని అవకతవకలు చేసి ఆ తర్వాత ధర్నీ ప్రవేశపెట్టారో, ఆ తర్వాత సెక్రటరియట్లో ఏ విధంగా అగ్ని ప్రమాదం అయిందో, ఫైళ్లు ధ్వంసమయ్యాయో, సిస్టమ్ నుంచి హార్డ్ డిస్క్లు మాయమయ్యాయో అదే విధంగా జరుగుతుంది. అప్పుడు ఎవరు బతుకులు పోతాయి? పేదవాడి బతుకు నాశనం అవుతుంది. భూబకాసురులు ఇంకా బకాసురులు ఇంకా కోటీశ్వర్లు అవుతారు. పేదవాడి భూమికి, పేదవాడికి సెంటు భూమి ఎందుకు కాదు, పేదవాడికి ఉన్నటువంటి హక్కు దానిపైన, ఆ హక్కుని పరిరక్షించడం తెలుగుదేశం పార్టీ యొక్క కర్తవ్యం. ఖచ్చితంగా మేము ఈ చట్టాన్ని అడ్డుకొని తీరుతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం. కూటమిలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ సూచించింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటి విమర్శ కూడా రైతు సంఘం అన్ని బటవాజ్ మాటలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సూచించి ఏదైనా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టమని రాష్ట్రాలకు పంపిస్తే గజెట్ కావాలా? కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు ప్రతిపాదన చేస్తుంది. చేసినప్పటికీ కూడా అదొక పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చేస్తారు. అయినప్పటికీ కూడా ఒక గజెట్లో ఎంటర్ అయితేనే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించాల్సి వస్తుంది. దాన్ని చూపించమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం చేసింది గజెట్లో ఎంటర్ అయిందా? ఏ విధంగా మీరు తీసుకొస్తారు? ప్రజల మెరి పుష్పాలనుకుంటారా అయింది? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు రాష్ట్రపతి ద్వారా గజెట్ ఎంట్రీ కావాలా? గజెట్ ఎంట్రీ లేనప్పుడు నీకెందుకు దురదా? ఇంకా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి కదా, అవిటిని గోకకుండా దీన్ని పనికిరాని దాన్ని గోకుతాం ఎందుకు? మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. రాజారెడ్డి గారి దగ్గర ఒకసారి క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజారెడ్డి గారు, ఫైనల్గా అధికార పార్టీ దీనికి సంబంధించి అంటే ప్రతిపక్షం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తుంది అనేటువంటి మాట అధికార పార్టీ అయితే చెప్తోంది. కానీ ఇటు రైతు సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సామాన్య ఓటర్ల దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి అవి అపోహలు అంటారా, లేకపోతే వాళ్ళ ఒక కఠినమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారంటారా? ఇతరతర దానికి సంబంధించి అధికార పార్టీ ఎటువంటి క్లారిటీ ఇస్తుంది? క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి దీని మీద మాట్లాడినప్పటికీ కూడా సరైనటువంటి రీతిలో సమాధానం ఇవ్వలేదు అనేటువంటి కొన్ని విమర్శల నేపథ్యంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతోంది? మే 13న ఎన్నికలు జరిగేలోపే దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ క్లారిటీ వస్తుందంటారా, లేకపోతే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగో మేము క్లారిటీ ఇస్తామనేటువంటి మాట చెప్పి ఊరుకుంటారా? ఏం చేయబోతుంది అధికార పార్టీ? మ్యూట్లో ఉన్నారు రాజారెడ్డి గారు, అన్మ్యూట్ చేయండి. వాయిస్ వినపడట్లేదు. ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్, వాయిస్ రావట్లేదు. ప్లీజ్. రైట్, జమలే గారు వినిపిస్తోందా? రైట్, మళ్ళీ మాట్లాడతాను రాజారెడ్డి గారు నేను మీతో. జమలే గారు ఒక నిమిషం. రాజారెడ్డి గారు ఒకసారి మాట్లాడండి మీరు ప్లీజ్. జమలే గారు వారి వాయిస్ వస్తుంది. జమలే గారు ఒకసారి రాజారెడ్డి గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం ప్లీజ్. రాజారెడ్డి గారు మాట్లాడండి. సార్, ఇది ప్రజలకు ఏమాత్రం వ్యతిరేకం కాదు, రైతులకు వ్యతిరేకం కాదు. యాక్చువల్గా అంటే ఇది ప్రతిపక్ష పార్టీలకి వ్యతిరేకం. ఎందుకు ఏదో ఒక వాళ్ళకి సంబంధించిన రాజకీయంగా కావాలా? అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి ఇన్ని రోజుల పాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చంద్రబాబు నాయుడు తెలియదా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అసెంబ్లీలు పెట్టేటప్పుడు ఎందుకు అట్లా వ్యతిరేకించలేదు? అసెంబ్లీలు పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వ్యతిరేకించకుండా దాన్ని ఇప్పుడు మాత్రమే వ్యతిరేకించిన ఎందుకు అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే రాజకీయం చేసుకొని ఇది ఓట్లు అనేది ప్రతిపక్షం ఏదైతే వీక్ గా అనిపిస్తుంది, ప్రజల్లో గెలిపిస్తుంది అంటే ప్రజలు అంటే కేవలం అడ్వకేట్ మాత్రమే చేస్తారు. మరీ చెప్తున్నాను, నేను కూడా ఒక అడ్వకేట్, కానీ అడ్వకేట్స్ మాత్రమే దాంట్లో ఆందోళన చేస్తారు తప్ప రైతులు ఎక్కడ దాని ఒక్క ఆందోళన చేయాలి. జములే గారు చెప్తున్నారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ సంస్థ ఏఎస్ రావు గారు హైదరాబాద్ లో కూర్చున్నట్టున్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ల్యాండ్ టైటిల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేక కాలేదు, ప్రజల నుంచి ఎవరు గారు ఆందోళన చేయలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా ఉద్యమం పెద్ద ఎత్తున చేశారు. ఎందుకంటే అది రైతుల నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక సంవత్సరం పాటు విద్యుత్ ఛార్జీలు వ్యతిరేక ఆందోళన చేశారు. అప్పుడు హైదరాబాద్ లో చేస్తే బుల్లెట్లతో కాల్పులు జరిపి ముగ్గురు చనిపోయినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు ఉండేటువంటి హయాంలో. ఎక్కడా కానీ రైతులు ముందుకు రాలా, రైతుల సమస్య ఎక్కడ రాలా. అది అడ్జస్ట్కోవడం కూడా అంటే ఈ కేసులన్నీ కూడా మాకు రావు, ఇది ఓన్లీ కింది స్థాయిలో ఉంటుంది. మాకు ఉండేటువంటి
రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు ప్లీజ్ మీ వాయిస్ ఎస్ కట్ అయిపోతుంది. ఎస్ జమలయ్య గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. రాజారెడ్డి గారు ఒక చిన్న మనవి, మనం ఇక్కడ చర్చా వేదిక రాజకీయాలు కాదు. మేమేదో ఇక్కడ ఏపీలో కూర్చొని రాజకీయాలు మాట్లాడుతున్నాం అనేది సరైనది. అది కాంగ్రెస్తో పొత్తుందా, తెలుగుదేశంతో పొత్తుందా, బీజేపీ పొత్తుందా అనేది ఇక్కడ చర్చ కాదు. మహారాష్ట్ర అక్కడ రాజారెడ్డి గారు ఒక నిమిషం లెట్ హిమ్ స్పీక్. జమలయ్య గారు మాట్లాడివ్వండి ప్లీజ్. వాళ్ళు అమలు చేస్తారు. రెండోది వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది. చెప్పండి జమలయ్య గారు. కేంద్ర ప్రభుత్వానికి మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధానాల్లో సపోర్ట్ చేస్తాం. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా అమలు చేస్తున్నారు, మీరు పరోక్షంగా అమలు చేస్తామన్నారు. పెద్ద వ్యత్యాసం కాదు. మూడో అంశం ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడాల్సింది, రైతుల్లో ఇంత గందరగోళం ఉన్నప్పుడు, రైతులు అపోహలకు గురవుతున్నప్పుడు, రైతులు అనుమానాలకు గురవుతున్నప్పుడు అంత తొందరగా ఆతృతతో ఆరాటంతో ఈ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉందండి? అంత ఆవశ్యకత ఉందా ఇక్కడ? అందుకనే ఏదో ఒక ప్రయోజనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆశిస్తుంది కాబట్టి అది ఎవరి ప్రయోజనం? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనమా, రైతు ప్రయోజనమా, పెట్టుబడిదారుల ప్రయోజనమా అనేది ఇక్కడ స్పష్ట క్లారిటీ కావాలి. అది ఎవరిలేదు. కాబట్టి మే 13 తర్వాత రాబోయే ప్రభుత్వం వీటి మీద క్లారిటీ ఇచ్చేదానికోసం ఇప్పుడు అమలు పరచుకోవాలండి. సర్వే ఆఫ్ చేసేయండి, టైటిలింగ్ యాక్ట్ ని మేము ఆఫ్ చేస్తామని చెప్పండి, రిజిస్ట్రేషన్ కూడా ఆఫ్ చేస్తాం. ఈ 3 ఆఫ్ చేసిన తర్వాత వచ్చే ప్రభుత్వంలో ఇది చూసుకుంటే అని చెప్పేసి ఒక్క మాట గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పించండి. అప్పుడు మీరు ఓట్లు బాగా వేయించుకోండి, మళ్ళీ అధికారంలో రాని. మీరు ఎవరవుతున్నారు? ప్రజలు ఆమోదిస్తే ఎవరైనా వద్దులేదు. మేము తెలుగుదేశం వైపు కాదు, మేము వైఎస్ఆర్సీపీ వైపు కాదు. మేము రైతు సంఘాలుగా ఏ ప్రభుత్వమైనా రైతు పక్షాన స్పష్టంగా చిత్తశుద్ధితో ఉందా లేదా అని మేము పరిశీలించవలమే. మాకు రాజకీయాలు ఇక్కడ ఏం లేవు. అందుకనే రేపు అధికారంలోకి వచ్చి చూద్దాం. జమలయ్య గారు నిజంగా ఇది జమలయ్య గారు ప్లీజ్. జమలయ్య గారు మాట్లాడదాం దీని మీద. జమలయ్య గారు, ఇది నిజంగా రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశమా, లేకపోతే అధికార పార్టీ ప్రజలకు సంబంధించి చూస్తుందా, ఒక రాజకీయ అంశంగా చూస్తుందా, లేకపోతే మరేదైనా కోణంలో చూస్తుందా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. రావు గారు ఫైనల్గా ఒక 1 minute కంక్లూడ్ చేయండి. రాబోయే రోజుల్లో నిజంగా అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈ చట్టం పరిస్థితి ఏంటి? టీడీపీ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళే అటువంటి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. మేము వచ్చాక ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తే తెలంగాణలో ఏ విధంగా అయితే ల్యాండ్ ప్రభుత్వం అధికారంలో ఉండి అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ యొక్క అనుకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్లు అందరూ కలిసి కూడా ఈ యొక్క పేదలు అమాయకుల యొక్క భూములు అపన్నంగా దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదం పొంచి ఉన్నది. ఆ తర్వాత వీళ్ళు అప్పీల్ చేసుకోవాలంటే కూడా కోర్టులకు పోయే పరిస్థితి లేదు. ఆర్డీఓ కోర్టులు అంటే ఆర్డీఓల కంటే లంచగుండులు, ఎంఆర్ఓ కంటే లంచగుండులు ఇంకెవరు లేరు. అది క్లియర్గా తెలుసు అందరికీ 2 రాష్ట్రాలలో. ఖచ్చితంగా దానివల్లనే ఇక్కడ సజ్జీగా దహనం చేశారు కదా ఒక ఎంఆర్ఓని. ఇక్కడ జాయింట్ ఎంఆర్ఓని జాయింట్ సబ్ రిజిస్ట్రార్కి మార్చి వాళ్ళ చేతిలోనే మొత్తం ఇవన్నీ వ్యవహారాలు పెట్టారు. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుంది. ఇది ఒక ప్రమాదం. ఆల్రెడీ ఇక్కడ జరిగినటువంటి విఘాతకానికి ఇంకా దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యం అవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఇక్కడ ఎట్ లాస్ట్ బలైపోయేది పేదవాడు, అమాయకుడు తప్ప ఉన్నత వర్గాలు కాదు, సంపన్నుడు కాదు. రైట్, థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉండబోతాయి అనేది. థ్యాంక్ యూ రాజారెడ్డి గారు, ఏఎస్ రావు గారు, జమలయ్య గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.